అమెరికాలో అదానీ మీద కేసు నమోదైన తర్వాత అదానీ జగన్ల బంధంపై కూటమి నేతలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుందంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో కాస్త లేటుగానైనా దీని మీద జగన్ రెస్పాండ్ అయ్యారు. నేను చాలా తక్కువ ధరకి కొన్నాను, 2.49 పైసా, కానీ మీరు సంపదను ఆవిరి చేశారు. నేను మంచి పని చేశాను కాబట్టి నాకు సన్మానం చేయాలి, సాలువా కప్పాలి, అవార్డు ఇవ్వాలి అంటూ నేను మాట్లాడారు సార్. ఒకసారి జగన్ గారి బయట ప్లే చేయండి. సరికి ఇక ₹2.49 కంటే 12 పైసలు తగ్గి, మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలార్, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను చేస్తాను. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన మీద రాలేదు. ఛార్జ్షీట్లో అసలు జగన్ పేరే లేదు అని చెప్పి వైసీపీ అంటే ఆయన కూడా అంటూ ఉన్నారు. కానీ ఛార్జ్షీట్లో జగన్ పేరు ఉంది అని చెప్పేసి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయన్న ఆరోపణలను కొన్ని పత్రికలు ప్రచారం చేస్తూ ఉన్నాయి సార్. కథనాల్ని ఏం చెప్తారు? ఫండమెంటల్ పాయింట్, అక్కడ అమెరికాలో 2 కేసులు ఉన్నాయి. మనకు అర్థం కావాల్సింది ఈ మొత్తం వ్యవహారం. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక క్రిమినల్ కేసు పెట్టింది. రెండవది యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు పెట్టింది. అందులో ఆరోపణ వారు ప్రధానంగా అదానీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసు, ఛార్జ్షీట్లు, కేసులు అమెరికాలో చేయలేరు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమెరికా పౌరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి భారత పౌరుడు. అదానీ భారత పౌరుడే కదా అంటే ఎందుకు కేసు పెట్టగలిగారు అంటే అదానీ అమెరికన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు సమీకరించాడు. అమెరికన్ బాండ్ల ద్వారా అమెరికన్ ఇన్వెస్టర్లు అమెరికన్ బ్యాంకులతో లింక్ అయి ఉన్నాయి కనుక కేసు పెట్టగలిగారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం ఒక ఫారిన్ సిటిజన్ పైన కేసు పెట్టాలంటే క్రైము లింక్ అయి ఉండాలి దేశానికి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఏదో క్రైమ్ జరుగుతుంది, మన దేశంలో కేసు పెట్టలేం కదా. ఆ లింక్ ఏంటి అదానీ కంటే? అదానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు డబ్బులు ఇచ్చారు అన్నది ఆరోపణ. సో కేసు అదానీ పైన. విచిత్రం ఏంటంటే అమెరికాల కేసు అదానీ పైన. అదానీని గురించి మాత్రం ప్రస్తావిస్తలేదు ఇక్కడ కూటమి నేతలు. అదానీ లంచం ఇచ్చారు అని అనడం లేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు అంటున్నారు. అదానీ లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తీసుకుంటాడు? మీరు ఎక్కడైనా కూటమి నేతలు అదానీ పైన కాస్తంత అటాక్ అయినా మీరు చూసారా? ఒక్కరన్నా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అదానీ ఇట్లా అవినీతికి పాల్పడ్డాడన్న పదవే లేచండి. మీరు అదానీ అవినీతికి పాల్పడ్డాడు అంటలేరు, జగన్ అవినీతికి పాల్పడ్డాడు అంటారు. లంచం ఇచ్చినోడు అదానీ, తీసుకున్న వాళ్ళు జగన్ అన్నప్పుడు ఇద్దరు పేరు ప్రస్తావించాలి కదా. సో అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. పోనీయండి, భారతదేశంలో అదానీ జగన్ బంధం పైన ఈడీ విచారణ జరిపించాలని అడుగుతున్నారా? సిబిఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారా? అసలు పార్లమెంట్లో అదానీ వ్యవహారం పైన విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు మొత్తం 2 రోజులుగా పార్లమెంట్ సమీపిస్తుంది. తెలుగుదేశం ఎంపీలు ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారా? నేను సింపుల్ క్వశ్చన్ కదా. నాకు తెలిసినంతవరకు అయితే సపోర్ట్ చేస్తున్నట్టు ఇక్కడ రాలేము మేము మీడియాలో. వాళ్ళు కూడా బాయ్కాట్ చేయాలి కదా. ఇప్పుడు అదానీ జగన్ బంధం అనే కాదు, అదానీ ఈ ఎపిసోడ్ పాత హిండెన్బర్గ్ ఎపిసోడ్ కాదు ఇది. అదానీ రాష్ట్రాలలో లంచాలు ఇచ్చి తన పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడని అమెరికాలో వచ్చిన దానిపైన ఇండియాలో విచారణ జరిపించాలి అని భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో గొడవ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు వైసీపీ ఎంపీలు ఎలాగో చేయరు, ఎందుకంటే అది అదానీ జగన్తో లింక్ ఉంది కనుక. మరి ఇంత క్లియర్గా జగన్తో లింక్ ఉంది అని చెప్పినాక టీడీపీ, జనసేన ఎంపీలకు కూడా డిమాండ్ చేయాలి కదా ఈ వ్యవహారం పైన విచారణ మాత్రం డిమాండ్ చేయడం లేదు, ఎక్కడా డిమాండ్ చేయడం లేదు. మీకు మేము చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఏంటి? అదానీ పేరు చెప్పకుండా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎక్కడ అదానీ పేరు చెప్పలేదు, విచారణ లేదు.
అంటే ఈ ప్రతి దాని అంశంలో మిల్కింగ్ పాలిటిక్స్, ఆ సమయానికి రాజకీయాలు లాభం పొందడం వదిలేయడం. ఇప్పుడు తిరుపతిలో ఏమైంది ఎవరికి తెలియదు చూడండి. మరి ఆ ఇన్వెస్టిగేషన్ టీం ప్రోగ్రెస్ అయితే మనకు ఎప్పటికప్పుడు చెప్పాలి కదా. వారానికి వస్తారో 10 రోజులకు వస్తారో సిట్ వేసినప్పుడు ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, నడుస్తుందా, ఏం జరుగుతుంది, ఎవరిని విచారిస్తుంది, ఏ వార్తలు లేవు మీకు ఎక్కడ చూడండి. అయిపోయింది కదా. దాని గురించి మళ్ళీ అది రిపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా కూడా ఎవరికి తెలియదు. ఇవ్వదని నేను అంటలేను, కానీ సాధారణంగా అయితే మనకు వార్తలు రావాలి కదా. ఇంకా పలానా వారిని విచారించాను, పలానా వారిని సిటీ యాక్టివిటీ గురించి ఎక్కడ వార్తలు వస్తలేదు చూడండి. అంటే ఆ సమయానికి అయిపోయింది, మిల్కింగ్ అయిపోయింది. మరి దాని సంగతి పక్క పడేసింది. మళ్ళీ ఇప్పుడు అదాని వచ్చింది. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అదానిపైన విచారణ జరపకుండా జగన్ ఏమీ చేయలేరు మీరు. అదానిపై విచారణ జరపడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు, జనసేన సిద్ధంగా లేదు. ఫండమెంటల్ పాయింట్ అది. అందువల్ల జగన్ పైన యాక్షన్ తీసుకోలేరు. కానీ జగన్ పైన ఆరోపణ చేయడం ద్వారా రాజకీయంగా లాభం పొందాలి. రాజకీయంగా లాభం పొందడానికి ఆరోపణలు చేస్తున్నాడు తప్ప విచారణ ఎందుకు జరిపించడం లేదు. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు క్లియర్గా అంటున్నాడు, అయ్యా అదాని జగన్కు 1750 కోట్లు ఇచ్చారని ఆరోపణ. మీకు అమెరికాలో ఏమైంది పక్క పెడదాం, ఇది ఆరోపణ. అమెరికాలో ఇండాక్ట్మెంట్ అంటారు దాన్ని. సో దాని చార్జ్ షీటా, దాంట్లో ఎవరి పేరు అవన్నీ పక్క పెడదాం. ఈ ఆరోపణ విచారణ జరిపించండి. విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకున్నా అంటాడు. నిజమే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిస్కామ్లో ఒప్పందం చేసుకున్న మాట నిజం. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎవరితో ఒప్పందం చేసుకుంది, అదానితో చేసుకుంది. అదానితో చేసుకున్న తర్వాత ఎవరు కొనేటోళ్ళు దొరకలే. సో అదానితో ఒప్పందము 12 గెగావాట్స్ పవర్, అందులో ఇంకో తిరక్కాస్తుంది. ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంస్థ, భారతదేశంలో సోలార్ పవర్ ప్రమోషన్ కొరకు పెట్టిన సంస్థ. విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా సోలార్ పవర్ ప్రొడక్షన్కు మీకు టెండర్లు వేస్తారు. ఇక్కడ టెండర్లు ఏం పెట్టారంటే సోలార్ పవర్ ప్లస్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఉండాలి. అంటే విద్యుత్ ఉత్పత్తి కాదు, విద్యుత్ ఉత్పత్తి పరికరాల ఉత్పత్తి కూడా కావాలని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేది అదాని ఒక్కరే. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు మీకు ఎన్టీపీసీ ఉంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఎన్టీపీసీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేయదు. పవర్ ఎక్విప్మెంట్ బిహెచ్ఎల్ నుంచి కొంటుంది. బిహెచ్ఎల్ పవర్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ ప్రొడ్యూస్ చేయదు. వీళ్ళు తెలివిగా ఏమిచ్చారంటే అదానికి మాత్రమే కాంట్రాక్ట్ దక్కేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ పవర్ ప్రొడ్యూస్ చేయాలి, పవర్ ఎక్విప్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేయాలన్నారు. ఎక్కడా లేదు. మీకు వరల్డ్ వైడ్గా పవర్ ప్రొడక్షన్ కంపెనీలు వేరుంటాయి, పవర్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు వేరుంటాయి. అందుకే మీకు ఎన్టీపీసీ బిహెచ్ఎల్ ఉదాహరణ ఇచ్చాను. విచిత్రంగా ఈ రెండింటిని మిక్స్ చేశారు. అంటే పవర్ ప్రొడక్షను ప్లస్ పవర్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. దానివల్ల అదానికి అజూర్ పవర్కు కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సప్లై చేస్తామని వీళ్ళు 12 గెగావాట్లు అన్నారు. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసుకుంటుంది, దాని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనేంటి, ఈ లయేషన్ చేయడమే. వాళ్ళేమో ఉత్పత్తి చేసి ఇంట్లో పెట్టుకోలేరు కదా. సో దాన్ని ఏం చేయాలి, రాష్ట్రాలు కొంటేనే ఇది అవుతుంది. కానీ రాష్ట్రాలు ఎవరు కొనడానికి ముందుకు రాలే. ఎందుకు ముందుకు రాలే, ప్రివేలింగ్ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తక్కువ ఉంది అని దేంతో కంపేర్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు టైంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో కంపేర్ చేస్తున్నాడు తెలివిగా. చంద్రబాబు నాయుడు టైంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జగన్మోహన్ రెడ్డి వచ్చా క్యాన్సిల్ కూడా చేశారు. సో ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ₹4.90 ₹5 పైగా కొన్నారు, నేను ₹2.49 కొన్నానని. దానికి డెఫినెట్గా తెలుగుదేశం ఆన్సర్ చేయాలి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు అంత కాస్ట్లీ పవర్ ఎందుకు కొంటామన్నారని. కానీ కంపేర్ చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ₹2.49 కొంటానని ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ రోజు ప్రివేలింగ్ మార్కెట్ రేట్ ఎంత, దాని మీద ఇప్పుడు కేశవ్ ఆ రోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఫిర్యాదు చేశాడు. సిపిఐ రామకృష్ణ పిఐఎల్ వేశాడు. అప్పుడు కేశవ్ వాదించింది, అప్పుడు ప్రివేలింగ్ మార్కెట్లో పవర్ సోలార్ ₹1.99 దొరికితే ₹2.49కు జగన్ కొన్నాడన్నది ఆరోపణ. ఆ ఫిగర్స్ మరి జగన్ ఇచ్చాడో లేదో నేను చూడలేదు. సో తెలుగుదేశం టైంలో కుదుర్చుకున్న పీపీఏలతో ఇచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నా, జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నా
ఇప్పుడు ఈవెన్ ఈ అదానితో కొద్దిగా 25 years పవర్, 25 years లోపల టెక్నాలజీ చాలా మారిపోతుంది. సోలార్ పవర్ టెక్నాలజీ మీకు ఇలా ఉండదు. 25 ఏళ్ల క్రితం మీకు ఉదాహరణకు మొబైల్ ఫోన్ రిసీవింగ్ కూడా రేట్ ఉండే. మీరు అప్పుడు ఒప్పందం చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది రిసీవింగ్ రేట్ ఉందా ఇప్పుడు ఏమైనా? అప్పుడు రిసీవ్డ్ కాల్స్ కూడా 7 రూపాయలు 8 రూపాయలు పడేది. ఒక్క కాల్ 25 ఏళ్ల క్రితం ఒక మొబైల్ కాల్ 8 రూపాయలు ఉండే. మీరు ఆ రోజు ఎవడన్నా ఒప్పందం చేసుకొని ఉంటే 25 ఏళ్ల వరకు నేను మొబైల్ కాల్స్ 8 రూపాయలు కాదు 6 రూపాయలకే, ఇంకా 2 రూపాయలు తక్కువ ఒప్పందం చేసుకుంటున్నాను అనుకోండి. ఇవాళ 6 రూపాయల కాల్ ఉందా చెప్పండి? సో అందువల్ల టెక్నాలజీ ఇంటెన్సివ్ రంగంలో 25 ఏళ్లకు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ 2 రూపాయలు 40 రూపాయలు ఉండదు, అప్పుడు 25 పైసలు ఉంటుంది. ఎవరికి ఎరక? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫండమెంటల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, ఎవరు తప్పు చేశారని తేలాలి అంటే విచారణ జరిపించాలి. విచారణ జరిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ ఫండమెంటల్ క్వశ్చన్ మీరు రోజు పేపర్లో రాయించుకోవడము, మా స్టేట్మెంట్లు ఇస్తే లాభం లేదు కదా. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయలేదు. ఎందుకు రద్దు చేయలేదు నా క్వశ్చన్ అది. రద్దు చేయాలి కదా ఒప్పందాలు తప్పైనప్పుడు. గంగవరం పోర్టు కూడా, గంగవరం పోర్టు నెక్స్ట్, గంగవరం పోర్టు రద్దు చేయడం నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ ఈ ఒప్పందాలపైన మీ నాయకుడైన కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాకా వెళ్ళారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీరే వేశారు. ఇవి అక్రమ ఒప్పందాలని ఇవాళ మీ వాదనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన వాదనకు బలాన్ని చేకూర్చే విధంగా అమెరికాలో పరిణామాలు వచ్చాయి. మీరు అయినా ఎందుకు రద్దు చేస్తలేరు ఒప్పందాలు రద్దు చేస్తానికి ఆలోచిస్తున్నామంటూ రాయిటర్స్ కథనం వచ్చింది ఈ మధ్య 2 రోజుల క్రితం కేశవ్ను కోట్ చేస్తూ. కానీ ఇప్పటి వరకైతే రద్దు చేయలేదు. రద్దు ఎందుకు చేయడం లేదు నా క్వశ్చన్ అది. రెండవది, రద్దు చేస్తే కూడా సరిపోదు కదా. జగన్ అవినీతికి పాల్పడ్డాడు, ఎందుకంటే 2029 కోట్లలో 1750 కోట్లు జగన్ కేసే. మరి ఆ అవినీతికి పాల్పడ్డాడంటే జగన్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాడు? గాళ్ళకి వెళ్ళి తీసుకున్నాడా? ఎవరు ఇస్తేనేగా తీసుకున్నది. మరి అదాని మీద కేసు ఎందుకు ఉండదు? తీసుకున్నోని మీద కేసు ఉంటుంది, ఇచ్చినోడి మీద కేసు ఉంటుందా? చాలా విచిత్రం. మీరు తీసుకున్నోని మీద కేసు పెట్టి ఇచ్చినోడు పేరు చెప్పకపోతే ఏమవుతుంది? తీసుకున్న కేసు కూడా ఎగిరిపోతుంది ఆటోమేటిక్ కదా. తీసుకున్న కేసు కూడా ఎగిరిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు జగన్ను అదానిని కాపాడే క్రమంలో వీళ్ళు జగన్ కూడా వదిలేస్తారు. మీరు చూస్తుండండి. నా అంచనా అయితే ఈ కేసులో ఏమీ కాదు. ఐ వాంట్ టు బి ప్రూవ్డ్ రాంగ్. నేను నా విశ్లేషణ తప్పని నిరూపించబడాలి నా కోరిక. కానీ నా హంచ్ అయితే ఇది ఒక 4 రోజులు మాట్లాడుకొని కంప్లీట్గా కామైపోతుంది. టీటీడీ లడ్డు లాగా. టీటీడీ లడ్డు ఇప్పుడు మనకి ఎక్కడ విచారణ జరుగుతుందని వార్తలు వస్తలేదు చూడండి. నాకు తెలిసినంతవరకు ఎక్కడ వస్తున్నాయి వార్తలు మీరు చూస్తుంటారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదాని మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో జగన్ కూడా వదిలేయచ్చు. కానీ భారత ప్రభుత్వం నుంచి అంటే సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, లేదు అంటే అమెరికాలో ఆల్రెడీ FBI విచారణకు రెడీ అవుతుంది కదా సార్. అది అవుతుంది. నా ఫండమెంటల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్య కాదు. ఇది సమస్య కేంద్ర ప్రభుత్వమే. మోడీ సాఫ్ట్గా ఉండే వరకు చంద్రబాబు సాఫ్ట్. చంద్రబాబు సాఫ్ట్ వేరే రీజన్ ఏం లేదు అక్కడ. సో అందరికీ తెలుసు మోడీ అదాని బంధం. సో అదాని పైన ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నాను కదా, పార్లమెంట్లో మీరు ఇలా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ అదాని ఎపిసోడ్ పైన మీరు విచారణ జరిపించండి. సిబిఐ, ఈడీ, జేపీసీ దీనిపైన తెలుగుదేశం వైఖరి నాకు చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తే మీరు తెలుగుదేశం ప్రతినిధి పిలిపించి ఎన్ని క్వశ్చన్లు అడగండి, దీనికి ఆన్సర్ చెప్పారు. మీరు చూడండి. మేము ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, అడు తిప్పుతారు కానీ సూటిగా చెప్పండి. సూటిగా 2 ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి అదానితో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయండి. సింపుల్ డిమాండ్. 2, అదాని జగన్మోహన్ రెడ్డి అవినీతి బంధం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించండి. 3, జగన్ అదానీల బంధమే కాదు ఇతర రాష్ట్రాలతో కూడా లింక్ అయి ఉంది కనుక ఈ మొత్తం వ్యవహార ఎపిసోడ్ పైన సిబిఐ, ఈడీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించండి. ఈ 3 డిమాండ్లకు తెలుగుదేశం వైఖరి నాకు చెప్పండి. జస్ట్ ఈ 3 డిమాండ్ల మీద ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు వైఖరి చెప్పారు చెప్పమనండి. ఈ 3 డిమాండ్లను ఎందుకు మాట్లాడారని అడుగుతున్నాను నేను. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ డిమాండ్స్ కదా. మీరు ఎందుకు చేయరు? ఇటు నాంచుడు అటు నాంచుడు ఆలోచిస్తున్నాం, థింక్ చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి పాల్పడిపోయింది,
అదంతా పోయింది కనుకనే కదా రద్దు అనేది, పోయింది కనుక కదా విచారణ జరిపించమనేది. కానీ అదానీ లంచం ఇచ్చాడని చెప్పదలుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పదలుచుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి, నాకు అర్థమే కాని అంశం. సో ఆడ చర్చల్లో అప్పుడు వధూవరులు వస్తేనే కదా పెళ్ళి అయ్యేది. వధువు ఉంటారు, వరుడు ఉండడు, వరుడు ఉంటే వధువు ఉండదు, పెళ్లి కావాలంటారు. ఎట్లా అవుతుందని పెళ్ళి? అప్పుడు పెళ్లి కన్నా అవుతుందేమో, ఖర్చుతో పెళ్లి చేసే సాంప్రదాయం ఉండే. కానీ ఇక్కడ సార్ అంటే తప్పు చేశారా జగన్ లేదా అనేది తెలియదు, కానీ అసలు పేరుందా లేదా అనే దాని మీద మాత్రం అది ఇష్యూనే కాదు మిత్రం. అక్కడ ఏమున్నదన్న సంబంధం లేదు, మన చట్టాలు మన దగ్గర విచారణ కదా. నా పేరు లేదు, నా పేరు అసలు అది ఇష్యూ కాదు మిత్రమా, మీరు అనవసరమైన ఇష్యూని పట్టుకొస్తున్నారు. అక్కడ ఏమున్న దాంతో సంబంధం లేదు కదా. జగన్ అది క్లియర్గా ఉంది కదా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు ఫారిన్ అఫీషియల్ 1 అని కూడా రాశారు. ఇంకేం కావాలి సార్? ఇది అదాని జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారని కూడా ఉన్నది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ దర్యాప్తు చేసి అక్కడ కోర్టులో ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉంది అని చెప్పి 83 సార్. నా పాయింట్ మీకు అది అసలు ఏ స్పష్టం లేకపోతే ఈ వార్త ఎందుకు వచ్చిందండి నీకు? అది పక్క పెట్టిన అమెరికాలో ఏమున్నది, అమెరికాల ఛార్జ్ షీటా? ఫండమెంటల్ క్వశ్చన్ అమెరికాలో మరి ఎవరికి ఇచ్చిందని ఆరోపణ చెప్పండి. అమెరికాలో ఆరోపణ ఏంటంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు లంచాలు ఇచ్చి అదాని సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తన పవర్ కొనిపించాడన్నది ఆరోపణ. అందులో 1750 కోట్లు, మోర్ దెన్ $200 మిలియన్, $265 మిలియన్, 200 ఆంధ్రప్రదేశ్లోనే అని. అది అసలు ఆ డిస్కషన్ పాయింట్ కాదు, ఎవరి పేరుంది ఎవరి పేరు లేదు అని. ఇప్పుడు అదాని జగన్ అవినీతి బంధం లేదని తెలుగుదేశం చెప్పదలుచుకుందా నాకు చెప్పండి. ఇప్పుడు జగన్ ఏమంటాడు, పక్క పెడదాం, జగన్ తను డిఫెండ్ చేసుకుంటాడు, పక్క పెడదాం, పేరే లేదంటున్నారు. సో పేరు మొదలైంది సార్, మీరు పేరు పట్టుకుంటున్నారు. ఇష్యూ పేరు కాదు మిత్రమా, ఇష్యూ పేరు ఉండడము పేరు ఉండకపోవడం ఇష్యూ కాదు. పేరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ అని ఉందా, అది కాదు ఇష్యూ. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ మీరు డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూను. మీకు అర్థం కాని అంశం ఏంటంటే పేరు ఉండకపోవడంతో సంబంధం లేదు. పేరు ఉంటుంది, ఏమైతే పేరు ఉండదు, ఏమవుతుంది? అసలు ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలతో అఫీషియల్స్కు ముడుపులు చెల్లించి తన పవర్ కొనిపించాడు అదాని అన్నది ఆరోపణ. అక్కడ అఫీషియల్స్ అనే భాషలో, అమెరికా భాషలో రాజకీయ నాయకులు కూడా. సో ఇందులో మళ్ళీ పేరుందా పేరు లేదా, పేరు ఏమో అమెరికాలో పేరుంటే ఇక్కడ కేసు వస్తుందా? ఇక్కడ కేసు పెట్టడానికి అమెరికాతో సంబంధమే లేదంటున్నా నేను. అమెరికాలో ఏముంది అన్న దాని మీద మనం కేసు పెట్టాం కదా. మనకు ఒక ఆరోపణ ఉంది, ఆరోపణ పోనీ అమెరికాలో కేసే కాలే, మీరు వదిలేస్తారా? పోనీ అమెరికాలో కేసు కాలేదు, అమెరికాలో కేసు అయినప్పుడు కేశవ్ సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ పోయాడా? సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ మీద అమెరికా సంబంధమే లేదు కదా. ఆ రోజు 2021-22లో వెళ్ళాడు, 2 ఏళ్ల క్రితం వెళ్ళాడు కదండి. అప్పుడు అమెరికా ఎక్కడిది, కేసు ఎక్కడిది? ఈ ఆరోపణ అమెరికా కాదు ఫస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కదా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది టీడీపీ కదా, సిపిఐ రామకృష్ణ కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. మీకు స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ దగ్గరికి పోయి అద్భుతంగా వాదించింది కేశవ్ కదా. ఇది అమెరికాది పక్క పెడతాం, మీరు అమెరికాలో ఉన్నదా లేదా ఏమైందని తర్వాత సంగతి. అమెరికాలో ఏదో అమెరికాలో అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అవుతలేదు అంటున్నా. మీరు క్లియర్గా అదానీ పవర్తో చేసుకున్న ఒప్పందంలో అవినీతి ఉంది అని మీరు ఆరోపించారు. అడ్డగోలుగా ధరకు నష్టం వచ్చేలా కొన్నారని మీరు ఆరోపించారు. ఆరోపించిన దానిపైన మీరు అధికారంలోకి అయితే 6 నెలలకు కూడా ఎందుకు ఏం చేస్తలేరు? నా క్వశ్చన్ అది. మీరు ఆ ఒప్పందాలు రద్దు చేయాలి, విచారణకు ఆదేశించాలి కదా. ఇప్పుడు చిన్న అన్నిటి మీద విచారణకు ఆదేశిస్తున్నారు కదా. తెలుగుదేశం కార్యాలయం పైన దాడి, విచారణకు ఆదేశించారా లేదా? సోషల్ మీడియా పోస్టులు ఆదేశించారు. రఘురామకృష్ణరాజు పైన 3rd డిగ్రీ కస్టోడియల్ టార్చర్ చంద్రబాబు నివాసం ఆదేశించారు. చంద్రబాబు నివాసం పైన దాడి ఆదేశించారు. మీరు ఇన్ని ఆదేశించినప్పుడు ఇదేంటి రెడ్ బుక్లు ఇది లేదా? నాకు రెడ్ బుక్లో అదాని జగన్ అవినీతి ఒప్పందం లేదా? మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇన్నిటి మీద ఆదేశించారు కదా. తిరుపతి లడ్డులో కల్తీ ఆదేశించారు కదా. మరి ఇన్నిటి మీద ఆదేశించినప్పుడు దీనిపైన ఎందుకు ఆదేశిస్తలేరు? దీనిపైన ఎందుకు కామ్గా ఉన్నారు? మేము స్టడీ చేస్తున్నామంటారు. స్టడీ చేసే కదా మీరు పీలేసింది. 2022లోనే పీలేసినాక స్టడీ చేయకుండా పీలేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్థిక మంత్రి కేశవ్ నాకు చెప్పండి, నాకు అర్థంగా స్టడీ చేయకుండా పిల్లేస్తారు ఎక్కడన్నా?
స్టడీ చేయకుండా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పోతారా? కొత్త స్టడీ చేసేది ఉన్నది? మీరు స్టడీ చేసే కదా పిల్లి వేసింది, స్టడీ చేసే కదా కేసు పెట్టింది. మీరు కేసు పెట్టినాక ఇప్పుడు 6 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఇన్నిటి మీద విచారణ జరిపించారు. దీని మీద ఎందుకు విచారణ జరిపిస్తలేరు? బికాజ్ అదానీ ఇస్ దేర్. జగన్ అదానీ కాకుండా ఇంకెవరి దగ్గరన్నా అవినీతి పాటు ఆరోపణలు ఉంటే ఇప్పటికి మామూలు కేసు ఉండేది కాదు. లింక్ అదానీతో ఉంది కనుక జగన్ అనాలన్నా అదానీ అనక తప్పదు, అదానీ అనలేరు, అందుకే జగన్ వదిలేయాలి. ఇదే రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చి జగన్ అవినీతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు, జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశాడు, చాలా జుగుత్సాకరంగా ఉంది, అన్ని మాట్లాడక తప్ప ఆన్ గ్రౌండ్ ఏమీ జరగదు. ఇది జరగలేదు. గంగవరం పోర్టు అమ్మకాలు జరగడం లేదు కదా. ఈ రెండు నాకు చెప్పండి. జగన్ అదానితో కుదుర్చుకుని ఈ 2 తప్పులు, నా దృష్టిలో ఈ 2 తప్పులు. గంగవరం పోర్టులో 10% వాటాను కారు చౌకగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మీరు రద్దు చేయండి. అదానితో గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ వాటా 10% అమ్మడం రద్దు చేయండి. రద్దు చేసి అదాని జగన్మోహన్ రెడ్డిల డీల్ పైన విచారణకు ఆదేశించండి. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన ఇప్పుడు ఆరోపణ వచ్చింది, మీరు విచారణకు ఆదేశించండి. ఈ ఒప్పందాలు రద్దు చేయండి ఫస్ట్. ఈ ఒప్పందాలు మీరే భారం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారం కాదు లాభం అంటున్నారు, ఆ తెలుగుదేశం పార్టీ భారం అంటున్నారు. ఇప్పుడు భారం అయితే రద్దు చేయాలి, రద్దు చేయకపోతే లాభం అని జగన్మోహన్ రెడ్డి వాదన బలపడుతుంది కదా. మీరు భారం అంటున్నప్పుడు ఎందుకు రద్దు చేస్తలేరు? అందుకే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీరు దీనికి చూడండి, మీరు నా అంచనా ఆన్సర్ రాదు. అస్తే సంతోషం. ఇక పబ్లిక్ ప్రెషరు బాగా పెరిగి పొలిటికల్గా ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే ఒప్పందాలు రద్దు చేయొచ్చేమో, కానీ అదానీ పైన కేసు పెట్టే ధైర్యము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని నువ్వు ముడుపులు చెల్లించావు, ఇది కేసు కాదా? ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కిందకి రాదా? సో జగన్మోహన్ రెడ్డికి ముడుపులు చెల్లించిన గౌతమ్ అదానీ పైన కేసు ఎందుకు రిజిస్టర్ అవుతలేదు? రామ్ గోపాలవరం మీద 5 పోలీస్ స్టేషన్ల కేసు రిజిస్టర్ అయింది, అదానీ పైన ఒక్క దగ్గర కూడా ఎందుకు రిజిస్టర్ కాదు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 1 year క్రితం ట్వీట్ పెడితే వ్యూహన్ సినిమా పైన ఇప్పటికి 5-6 పోలీస్ స్టేషన్లో మీరు కేసులు పెట్టారు, 5-6 పోలీస్ బృందాలు తిరుగుతున్నాయి కదా. అదానీ జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ విద్యుత్ బంధం పైన మీరు గతంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కు పోయి హైకోర్టులో పిల్లేసిన దానిపైన ఇంతవరకు ఒక్క కేసు ఎవరైనా పెట్టారు నాకు చెప్పండి. ఎందుకు పెడతలేరు? మర్మం ఏంటి దీంట్లో? ఓన్లీ ఆరోపణలు మాత్రమే చేస్తూ అరే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పొలిటికల్గా కామెంట్ చేస్తున్నారు, కేసు ఎందుకు పెడతలేరట. నేను ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పడిందా? ఇలా మా రాష్ట్ర ప్రతి సంపద లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, అదానికి భారీగా ముడుపులు తీసుకుని అదాని దగ్గర చాలా కాస్ట్లీ పవర్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మా ఆర్థిక మంత్రి అయిన కేశవ్ దానిపైన చాలా డీటెయిల్గా కేసు పెట్టాడు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు పెట్టారు, అందువల్ల దీనిపైన విచారణ జరిపించండి అని ఎవరైనా ఎక్కడ కేసులు పెట్టారా? అందువల్ల ఇది క్లియర్గా అర్థమవుతుంది, అదాని కోసం జగన్ను వదిలేస్తారు. ఇది నా ఆరోపణ, నా అనుమానం. ఈ అనుమానం నిజం కాదని తేల్చితే సంతోషమే కదా.